రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచి మనం అప్పు తెచ్చుకున్నాం? బారోయింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బారోయింగ్ అంటే అప్పు తెచ్చుకున్న కాన్స్టిట్యూషన్ అంటాం. కానీ మనం అన్ని దేశాల నుంచి అప్పు మాత్రమే తెచ్చుకున్నాం కానీ కాపీ పేస్ట్ చేయలేదు. మన ఇండియా సొసైటీకి ఎలా అనుగుణంగా ఉందో దానికి తగినట్టు మనం మార్చుకున్నాం. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కున్నావు, నీకు సరిపోలేదు, నువ్వేం చేస్తావు? సైజ్ చేయించుకుంటావు కదా. ఇండియన్స్ కూడా అంతే, ఫారెన్ కంట్రీస్ నుంచి ఒక రిఫరెన్స్గా తీసుకున్నారు, కానీ మన ఇండియన్స్కి అనుకూలంగా మార్చుకున్నారు. మోస్ట్లీ మన ఇండియాలో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి సంబంధించినవే ఎక్కువ ఇక్కడ నుంచే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని కంట్రీస్ ఇచ్చి ఇండియాలో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఎక్కువగా ఏ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నామని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుంచే మనం తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ లో ఫెడరల్ స్కీమ్, గవర్నర్ ఆఫీస్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ప్రతిదీ క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 లో ఉంది. నెక్స్ట్, పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ నుంచి. నెక్స్ట్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే మీకు చెప్పాను కదా, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ ఉంటారు. ఏ పార్టీకి అయితే మెజారిటీ సీట్స్ వస్తాయో ఆ పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేసుకుని వాళ్ళు రూల్ చేస్తారు ఇండియాని. కానీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమెరికా వాళ్ళు. అమెరికాకి ఇండియాకి డిఫరెన్సెస్ చూడండి. అమెరికా వాళ్ళదేమో ప్రెసిడెంట్, వాళ్ళకి ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మినిస్టర్స్ అనేది వాళ్ళకి మినిస్టర్స్ ఉంటారు, సెక్రటరీలు ఉంటారు. ఆ సెక్రటరీలు ప్రజలు ఎన్నుకోరు. ఆ ప్రెసిడెంట్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఫేవర్గా ఉన్నా లేదంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అమెరికా వాళ్ళందరూ కలిసి ఒకరినే ఓటేసుకునేది ప్రెసిడెంట్ని. ఓకేనా, ఇద్దరు నుంచి ఉంటారు, నలుగురు ఐదుగురు నుంచి ఉంటారు. నలుగురు ఐదులో ఒకరొకరు తగ్గిపోతా ఫైనల్గా వాళ్ళకి డిబేట్స్ ఉంటాయి. డిబేట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రజలు వాళ్ళకి నిర్ణయిస్తారు, ఈ పర్సన్ బాగుంది, ఈ పర్సన్ బాగున్నాడు. చివరికి అల్టిమేట్ గా ఇద్దరు నుంచి ఉంటారు. ఆ ఇద్దరు నుంచున్న వాళ్ళకి మాత్రమే ప్రజలు ఓటేస్తారు. ఆ ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే అతనే గెలుస్తాడు. అతను సెక్రటరీని, మనం మినిస్టర్స్ అంటాం, వాళ్ళని సెక్రటరీ అని పిలుచుకుంటారు. ఆ సెక్రటరీని ప్రజలు ఎన్నుకోరు. ఇతని ఫ్రెండ్స్, ఓకేనా, ఇతని ఫ్యామిలీ మెంబర్స్, ఇతను క్లోజ్ గా ఉన్న పర్సన్స్ మాత్రమే చూస్ చేసుకుంటారు. కానీ మన ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళు చూస్ చేసుకోరు. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయినా మినిస్టర్ అయినా ఎవరైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడాలి. ప్రజల మ్యాండేట్ ఇవ్వాలి. ప్రజలు ఇచ్చిన నిర్ణయంతో తను గెలిచిన తర్వాతే అతని ఆ రాష్ట్రానికి పరిపాలించడం కానీ ఆ దేశానికి పరిపాలించడం కానీ జరగాలి. డౌట్ కదా సార్, ఒకవేళ కనుక ఎంపీ అవ్వకుండా మినిస్టర్ అవ్వలేడు, ఎమ్మెల్యే అవ్వకుండా మినిస్టర్ అవ్వలేడు. ఎమ్మెల్యే స్టేట్ లెవెల్, ఎంపీ సెంట్రల్ లెవెల్. ఎమ్మెల్యే ఎంపీ కాకుండా మినిస్టర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ 6 months వరకే వ్యాలిడిటీ. ఈ 6 months లో మళ్ళీ ఎలక్షన్ జరగాలి. ఆ వ్యక్తికి ఎలక్షన్స్ జరిగి తను గెలవాలి. గెలిస్తేనే అతనికి ఆ మినిస్టర్ పదవి అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా. కానీ కొంతమంది మినిస్టర్స్ మన ఇండియాలో ఎలక్షన్స్ లేకుండా కొంతమంది నుంచున్నారు. ఓకేనా, వాళ్ళకి ఇదే ఈ రోజు కూడా స్టిల్ ఆ రోజు మినిస్టర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎలా? మనకి రాజ్యసభలో 12 మందిని మనం నామినేట్ చేస్తూ ఉంటాం. 245 members లో నామినేట్, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. అందులో 12 persons నామినేట్ చేస్తూ ఉంటారు. ఆ 12 నామినేట్ చేసిన పర్సన్స్ కావాలంటే మినిస్టర్ గా ఉండొచ్చు. క్లియర్, అర్థమైందా? ఆ 12 members ఎవరు ఎన్నుకుంటారు? ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడు. ఓకేనా, ప్రెసిడెంట్ బెస్ట్ పర్సన్స్ చూస్ చేసుకుంటారు, ఆర్ట్, లిటరేచర్, స్పోర్ట్స్. అర్థమైందా? వాళ్ళు మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ ఉంది. ఎవరు తను? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. తను ప్రజల చేత ఎన్నుకోబడలేదు, తన రాజ్యసభ నుంచి నామినేట్ అయింది. ఓకేనా. ఏ మినిస్టర్ అయినా, ఏ ఎంపీ అయినా, సారీ, ఏ మినిస్టర్ అయినా, ఏ ఎంపీ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అయితేనే ఒక మినిస్టర్ అవ్వాలి. ఒకవేళ అలా కాకుండా ఒకవేళ కానీ అయితే తను కంపల్సరీ 6 నెలల్లోకి చూస్ చేసుకోవాలి. బట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 12 మందిని, ఓకేనా, వాళ్ళు 12 మంది అనేది వాళ్ళ టెన్యూర్ అనేది 2 years వరకే. 2 years, 6 years వరకు మళ్ళీ రీఎలిజిబుల్, మళ్ళీ 2 years వరకు చూస్ చేసుకుంటారు. 2 years తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ కావాలంటే ఆ పర్సన్ మళ్ళీ కంటిన్యూషన్ చేయొచ్చు. అలా 6 years వరకు ఉండొచ్చు. ఓకేనా, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఉండొచ్చు, కానీ వాళ్ళ టెన్యూర్ 2 years.
రాజ్యసభ పర్మనెంట్ హౌస్, లోక్సభ టెంపరీ హౌస్. అంటే 5 ఏళ్ళే ఉంటుంది. లోక్సభ 5 ఏళ్ళే ఉంటుంది, రాజ్యసభ పర్మనెంట్. ఎందుకు? అది ఇండైరెక్ట్ ఎలక్షన్. లోక్సభ డైరెక్ట్ ఎలక్షన్. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని ఎవరు చూస్ చేసుకుంటారు? రాజ్యసభలో ఉన్న 245 మెంబర్స్ని ఎవరు చూస్ చేసుకుంటారు? ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఇద్దరు కలిసి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకని అది పర్మనెంట్ హౌస్. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే మీనింగ్ ఏంటంటే తప్పు చేయకుండా ఎవరికి శిక్ష విధించకూడదు. ఓకేనా, దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరు సమానమే. ఓకేనా, చట్టం ముందు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఎవరైనా ఓకే, అందరూ చట్టం ముందు ఈక్వల్. బట్ కానీ అందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ప్రెసిడెంట్ ని క్రిమినల్ కేసెస్ అతని మీద ఇంపోజ్ చేయకూడదు, సివిల్ కేసెస్ మాత్రం ఇంపోజ్ చేయాలి. ఒకవేళ కేసు ఇంపోజ్ చేసేటప్పుడు 14 days నోటీస్ ఇవ్వాలి ముందుగానే. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంబాసిడర్స్, డిప్లొమాట్స్, గవర్నర్స్, వాళ్ళని పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని కోర్టు శిక్షించడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఓకేనా, వాళ్ళకి సపరేట్ లాస్ ఉంటాయి. ఇప్పుడు మనకి పోలీసులకి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్స్కి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి యాక్ట్స్ ఉంటాయి. ఓకేనా, నేను హ్యూమన్ మనిషినే కదా, నేను పార్టీ పెట్టుకుంటాను. ఇప్పుడు బిఎస్ఎఫ్ ఆర్మీ పర్సన్, నేను సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్. ఓకేనా, నేను మీటింగ్స్కి ఇచ్చేసుకుంటాను, లేదంటే పొలిటికల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాను, లేదంటే నేను ఎలక్షన్స్లో నుంచుంటానంటే కుదరదు. దేశ భద్రతకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఆ డ్యూటీయే చేయాలి. వాళ్ళకి లిమిటెడ్ పవర్స్. మన ఇండియన్స్కి కొన్ని లిమిటెడ్ కాకపోయినా కొన్ని ఎక్కువ పవర్స్. ఆర్మీ వాళ్ళకంటే కొంచెం మనకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అర్థమైంది నేను చెప్పింది? రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేస్తేనే వాళ్ళని మనం శిక్షించాలి, తప్పు చేయకుండా ఎవరిని శిక్షించకూడదు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, లెజిస్లేటివ్ ప్రొసీజర్. లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు కంపల్సరీ ఒక బిల్లు పాస్ చేయాలి. ఓకేనా, ఏదైనా చట్టం తయారు చేయాలంటే ఫస్ట్ బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లు ప్రెసిడెంట్ చేత తన స్టాంప్ వేసి తన సైన్ పెడితేనే ఆ బిల్ యాక్ట్ అయింది. ఓకేనా, అందుకే ప్రెసిడెంట్ ని రబ్బర్ స్టాంప్ అంటారు. ప్రెసిడెంట్ ని నిక్ నేమ్ రబ్బర్ స్టాంప్. తనకి పదవి ఏమి ఉండదు, పేరుకే పదవి. సొంత నిర్ణయాలు తీసుకునే అతనికి లేవు. కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే తను సడన్ నిర్ణయాలు తీసుకోవచ్చు, సొంత నిర్ణయాలు. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ సడన్ గా చనిపోయినా, లేదంటే ఏమైనా అనుకోని పరిస్థితుల వల్ల గవర్నమెంట్ కూలిపోయినా, అలాంటి టైంలో మాత్రమే తన సొంత జ్ఞానాన్ని యూజ్ చేస్తాడు, మిగతా టైంలో యూజ్ చేయడు. దాన్ని మనం లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటాం. సింగిల్ సిటిజన్షిప్ అందరికి ఒక. క్యాబినెట్ సిస్టమ్. క్యాబినెట్ సిస్టమ్ అని చెప్పే కదా, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అతని కింద ప్రైమ్ మినిస్టర్ మొత్తం చూసుకోలేడు. పవర్ని ఏం చేస్తాడు? మినిస్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. నువ్వు రోడ్ తీసుకో, నువ్వు హెల్త్ తీసుకో, నువ్వు ఎడ్యుకేషన్ తీసుకో, నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకో, నువ్వు మైన్స్ తీసుకొని పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటుంది. దాన్ని మనం క్యాబినెట్ సిస్టమ్ అంటాం. ఎంపీస్, మినిస్టర్స్ ఖచ్చితంగా ఒక మినిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా అతను ఎంపీ అవ్వాలి. ఒకవేళ కనుక ఎంపీ అవ్వలే, ఆ మినిస్టర్ కనుక ఎంపీ అవ్వకపోతే ఖచ్చితంగా 6 నెలలలోపు ఎలక్షన్స్ జరగాలి. రాజ్యసభలోకి మాత్రమే 12 మెంబర్స్ నామినేట్ అవుతారు. మోస్ట్లీ ఎంపీస్ అందరూ ఎలక్షన్స్ ద్వారా గెలవాలి. ప్రైమ్ మినిస్టర్ తన సొంత జ్ఞానాన్ని యూజ్ చేసుకుంటాడు. ఓకేనా, నేను ప్రైమ్ మినిస్టర్ని. ఓకేనా, ఒక 10 మంది నాకు బాగా క్లోజ్. ఆ 10 మందిలో నేను పార్టీకి బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన వాడికి, పార్టీకి నమ్మకస్తుగా ఉన్న వాడికి మాత్రమే ఇస్తాం.